భువనగిరి ప్రాంతంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కొలువై ఉంది. ఇక్కడ భక్తులందరూ చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని. ఇక్కడ అనుకున్న పని మొక్కిన పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. బోనం పెట్టడు, ఏటలు కోసుడు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే మనం ఏదైనా పాజిటివిటీ కోరుకుంటే పక్కా జరుగుతుంది, నమ్మకం కలిగి ఉంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంతంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకు మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికని అమ్మవారి ముందు మనం సంకల్పం చేసుకొని ముడుపు కట్టి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మనం వచ్చి ఇక్కడ బోనాల్ని సమర్పించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తోంది. ఇక్కడ భక్తులందరూ చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని, వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరాయి అని చెప్పి చెప్తున్నారు. మనం ఆలయంలో ఉన్న భక్తులతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం ఆలయ విశిష్టత గురించి వారి మాటల్లో. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ టెంపుల్కి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అనుకున్న పని మొక్కిన పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేము ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి బోనం కానీ యాటన్ కానీ కోడి కానీ ప్రతి ఒక్కటి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వెళ్తాం. కానీ అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక్కడ టెంపుల్. మీరు ఎక్కడి నుంచి? మాది నల్గొండ జిల్లా చిట్యాల. చిట్యాల నుంచి ఎవ్రీ ట్యూస్డే మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కానీ మొక్కులు చెల్లించి వెళ్ళిపోతాం. ఎలా తెలుసు సార్ మీకు ఇక్కడ అమ్మవారి గురించి? అమ్మవారి ఇట్లానే పబ్లిసిటీ అయింది మేడం. ఇట్లానే చూసి ఒకరి ద్వారా ఒకటిగా ఇక్కడ మా ఊళ్ళో ఆయన చెప్పాడు. అక్కడి నుంచి ఇట్లా ఒకసారి వచ్చి మొక్కిపోయినాం, సక్సెస్ అయింది. మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ కోసం మొక్కాం, ఓకే అయింది. తర్వాత పిల్లల కోసం అయినా ఓకే అయింది. అట్లా కంటిన్యూ ఇక జర్నీగా చేస్తున్నాం మేడం. కానీ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్. మీ ఫ్యామిలీలోనే మీకు అనుభవం జరిగింది? మేము ఇక్కడ మొక్కి కట్టినాం పాప కోసం, ఓకే అని సక్సెస్ అయింది. మళ్ళీ వచ్చి బోనం పెట్టి వెళ్ళాం. ఇట్లనే కంటిన్యూ వచ్చేస్తున్నాం. వచ్చినప్పుడు అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం కానీ ఏదైనా ఒకటి ముక్కిచ్చి వెళ్ళిపోతాం. చాలా మంచిగా ఉంది. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ అమ్మవారి ఆలయానికి? ఓకే, ఇంతకుముందు సార్ చెప్పారు వాళ్ళ ఫ్యామిలీలో అనుభవం జరిగింది, మేము మొక్కుకున్నాము నెరవేరాలి. మీకు కూడా అలా జరిగిందా? బోనం పెట్టడు, ఏటలు కోసుడు చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి సార్? మీరు చిట్యాల నుంచి. ఓకే, 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏం జరిగింది సార్ మీ ఇంట్లో? మీరు అంటే కోరికలు చెప్పకూడదు అంటారు అయితే కొంచెం తొందరగా ఇంట్లో కూడా మంచిగా కావడం అవన్నీ జరిగింది. పిల్లలకి ఇట్లా టైంకి పుట్టడం, అనుకున్న కోరికలు తీరు. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా సార్ మీరు? రెగ్యులర్ గా రాను మేడం, మినిమం ఒక 2 నెలలకు ఒకసారి, 2 months కి ఒకసారి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అమ్మవారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి నాచారం మల్లాపూర్ నుండి వచ్చాము మేడం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ ఇక్కడికి? మేము ఇంచుమించు ఒక 15 years 18 years అవుతుంది. 15 to 18 years. ఎందుకంటే అంతకుముందు చిన్నగా ఉండే టెంపుల్, రోడ్ కటింగ్ లో కూడా ఇప్పుడు డెవలప్ చేసారు. చిన్నగా ఉండే ఈ ప్రతి ఎక్కువ అయితే మేము వరంగల్ హైవేలో చాలా వెళ్తా ఉంటాము. వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడ మేము దర్శనానికి వస్తాము. ఇలా ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకంగా వచ్చినాం అన్నట్టు. దర్శనం కోసమే ప్రత్యేకించి వచ్చారు హైదరాబాద్ నుంచి? ఓకే, సుమారుగా అంటే ఎన్ని రోజులకు ఒకసారి, మంత్స్ ఒకసారి వస్తూ ఉంటారు సార్? అయితే 2-3 months అవుతుంది మేడం. ఎందుకంటే మేము హైవేలా ఎక్కువ వెళ్తాం కాబట్టి ఏదో టైంలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాత్రం మాక్సిమం వచ్చి అటెండ్ అయిపోతాం. లేని టైంలో అక్కడ వెహికల్ ఆపేసి ఇట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అమ్మవారి మీద నమ్మకం అనేది కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యలోనే మా అమ్మాయికి మొక్కు కూడా ఉన్నది, ఆ మొక్కు తీర్చుకోవడానికి కూడా వచ్చినాం అన్నట్టు. ఓకే ఓకే, అంటే మీరు మొక్కుకున్నారా సార్ ఇక్కడ ఇంతకు ముందు అమ్మాయికి సంబంధించిన మొక్కు? ఇంతకుముందు మొక్కుకున్నాం మేడం. ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అంటే కూడా టైం దొరకట్లేదు. నాకు టైం దొరుకుతుంది కానీ వాళ్ళకి టైం దొరకట్లేదు. ఏదో విధంగా ఒక రోజు అయితే పోవాలి. అయితే యాక్చువల్ ఏంటంటే రేపు సండే రోజు వద్దామని చెప్పారు అనుకుంటే రేపు రష్ బాగుంటది అంతని చెప్పేసి ఈ రోజు వచ్చి దర్శనం తీసుకోవడం జరిగింది. వీడికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మేమే కాకుండా వేరే ఇతర వాళ్ళకు కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా
కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా సార్. జనరల్గా మీరు అన్నారు చాలా మహిమగల అమ్మవారు, మాకు చాలా నమ్మకం కలిగింది, మేము కూడా ఒక మొక్కు మొక్కుకున్నాము అని చెప్పి. ఏదైనా మనం మొక్కుకోవాలి, నమ్మాలి అని అంటే ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరిగి వింటేనే నమ్మకం కలుగుతుంది సార్. అట్లా మీకు ఏం సంఘటన జరిగింది, ఎందుకు అంత నమ్మకం కలిగింది? అయితే ఏంటంటే మేడం, ఇప్పుడు ఎక్కువ మా అక్క వాళ్ళు ఉన్నారు. అక్క వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే అమ్మవారు పెట్టుకున్నారు. అయితే యాక్చువల్ ఏంటంటే మేము విశ్వబ్రహ్మణులము, బ్రహ్మం గారికి మేము కొలు తీరుస్తాము. అయితే మా అక్క వాళ్ళు ఏంటంటే ఒక నమ్మకంతో వాళ్ళకు కొన్ని కోరికలు నెరవేర్చిందని చెప్పేసి అని ఎవ్రీ ఇయర్ ఇంట్లో పెద్ద గ్రాండ్ గా పండుగ, ఎల్లమ్మ పండుగ కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్. అయితే వాళ్ళతోటి కూడా ఏంటంటే సరే చూద్దామని చెప్పేసి అని కొన్ని కోరికలని బయటికి చెప్పేటి, అందుకని చెప్పేసి అని కొన్ని కోరికలు మొక్కుకోవడం వల్ల రావడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఓకే సార్, మీ అమ్మాయి అన్నారు కదా, ఒక్కసారి మాట్లాడదామా? మాట్లాడండి. హలో అండి. హలో అండి. సార్ చెప్పారు మా అమ్మాయికి సంబంధించిన ఒక మొక్కుకున్నాము, మాకు అందుకని చెప్పి వచ్చాము, నమ్మకం కుదిరింది అని చెప్పి. జనరల్గా ప్రతి ఒక్కరం కూడా ఫాదర్స్, మదర్స్, ఈ జనరేషన్ వాళ్ళు ఇలాంటివన్నీ నమ్ముతారు. కొంచెం మన జనరేషన్కి వచ్చేసరికి ఇలాంటివి నమ్మడం కష్టం. మీకు ఎలా కలిగిందా నమ్మకం? నాకు చిన్నప్పటి నుంచి అని కాదు కానీ మా నాన్నమ్మ చాలా మొక్కుతుండే అనమాట. సో తన నుంచి నేను చాలా నేర్చుకున్న. పడుకోవడం, పడుకునేటప్పుడు మొక్కడం కానీ, తినే ముందు మొక్కడం కానీ నాకు చాలా, అంటే ఆమె నేర్పించడం వల్ల నాకు చాలా తెలుసు. నేర్పించడం వల్ల తెలియడమే అని కాకుండా ఆమె మొక్కుతుంటే నాకు అర్థం కాకపోతుండే. కానీ ఆమె మొక్కిన ప్రతిసారి నాకు హెల్త్ బాగుండకపోతే ఆమె మొక్కింది. ఆమె మొక్కిన తర్వాత చాలా నయమైంది. మా మమ్మీ కూడా చాలా మొక్కుతుండే, సాటర్డేస్ అని, మండేస్ అని ఫాస్టింగ్ ఉండడం. నాకు అవన్నీ ఏందో అని అనుకుంటుండే, అంటే అప్పుడు తెలియదు, మనకి ఐడియా ఉండకపోతుండే. సో మా మమ్మీ మొక్కినప్పుడు, మా నాన్నమ్మ మొక్కినప్పుడు అవన్నీ సో దేవుడు ఉన్నాడు, దేవుడు మన అందరినీ చూస్తాడు, చాలా మంచిది. అంటే మనం ఏదైనా పాజిటివిటీ కోరుకుంటే పక్కా జరుగుతుంది, నమ్మకం కలిగింది. నాకు ఇంకా అమ్మవారు అంటే చాలా నమ్మకం. నవరాత్రులు నేను చాలా బాగా చేస్తాను. పక్కా ఏమంటారు, ఏదైనా సరే నవరాత్రులు మంచిగా చేసుకుంటే ఇయర్ అంతా బాగుంటది. నాకు ఒక నమ్మకం, చాలా నమ్మకం. నేను ఏంటంటే లాస్ట్ టైం నేను కోరుకోలేదు, నేను అనుకున్నా నేను ఏదైనా సరే తల్లి నువ్వు మంచి చేస్తావో నాకు చాలా నమ్మకం, నేను నీకు ముడుపు కడుతున్నా అని చెప్పేసి మొక్కిన. ఈ ఇయర్ నేను వచ్చేసాను. ఓకే, మీరు నమ్మారు చిన్నప్పటి నుంచి నానమ్మ పెంపకంలో, మీకు ఆ నమ్మకం కొద్ది గొప్ప వచ్చేసింది. ఈ జనరేషన్ వాళ్ళు నమ్మాలంటే సింపుల్ గా ఒక మాట ఏం చెప్తారు? ఏం లేదండి, ఏదైనా ఇప్పుడు మనకి పాజిటివ్ అవ్వాలని అనుకుంటే ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మితే పక్కా పాజిటివిటీ ఎక్కడైనా వచ్చేది. పాజిటివిటీ అవురా అంటేనే డిఫరెంట్. అది దేవుడు ఉన్నాడని నమ్మినా అనుకో పక్కా ఆటోమేటిక్ గా అందరి దగ్గర ఉంటుందని నేను నమ్ముతాను. అదే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఆలయానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పుడు మనం లింగస్వామి గారు ఉన్నారు, ఆలయానికి సంబంధించిన పర్సన్, తనతో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. లింగస్వామి గారు, చూస్తున్నామండి ఇక్కడ ఆలయం చాలా ప్రత్యేకత ఉన్న ఆలయం అని చెప్పి, ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు కోరుకొని ముడుపు కట్టి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని చెప్పి, నెరవేరిన తర్వాత వచ్చి బోనం సమర్పించాలని చెప్పి వింటున్నాము. ఎప్పటి నుంచి ఉందండి అసలు ఆలయం, ఎప్పుడు నిర్మించారు, ఏంటి? ఇక్కడ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అమ్మవారు నిలబెట్టింది. మా తాతగారు అయిన తోటకూరి బాలకృష్ణ యాదవ్ గారు నిలబెట్టిరు. అమ్మవారు అప్పుడు కళలకు వచ్చి ఇట్లా పాము లెక్క ఇక్కడ తిరుగుతుండేది. ఇక్కడికి వచ్చిన ఒక పుట్ట లెక్క ఉంటే ఆ పుట్టలో పాము పోతే ఆ అమ్మవారికి పాము తోటి పాలు ఇట్లా పోసి అట్లా చూసేది. అట్లా చిన్న మేము యాదవులము, యాదవులు అయితే గొర్రెలు కాసుకుంటే ఇక్కడ ఉండేది మా తాతయ్య ఉన్నప్పుడు. అక్కడ అమ్మవారు పాము ఇట్లా వస్తాను, ఒక 2 రాళ్ళు పెట్టుకుంటా, దీపం పెట్టుకుంటూ అట్లా అంచెలుగా దీన్ని డెవలప్ చేసిండు. డెవలప్ చేసినాక ఇక్కడ అమ్మవారి కాడ మెయిన్ కోరిక ఏంటంటే ముడుపు కట్టంగానే అమ్మవారి కోరిక తీరుతుంది. తీరంగానే యాట, బోనం, బియ్యం, పిల్లల గానంలో పిల్లలు అవుతాడు. ఈ నుంచి పోతాడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా మా అమ్మవారు మంచిగా ఉండాలి తల్లి, వచ్చినాక మీకు వస్తామని అది చేసుడు. పెళ్లి గానంలో పెళ్లి అవుతాడు. మెయిన్ ఆదివారం, మంగళవారం చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత అంటే భువనగిరి ఎల్లమ్మ అని పేరు. భువనగిరికి కింద గుట్ట కింద వెలిచింది బోరెడు వరాలు ఇచ్చే ఎల్లమ్మ తల్లి అని చాలా అమ్మవారు ఫేమస్ ప్రత్యేకత. ఇక్కడ మెయిన్ బోనం, బియ్యం, యాట ఖచ్చితంగా సమర్పించుకుంటారు. ఆదివారం, మంగళవారం ప్రత్యేకత. ఇంకోటి అమ్మవారి అలంకరణ పసుపు అలంకరణ ఉంటుంది. అమ్మవారికి పసుపు అలంకరణ మంచిగా ఉంటుంది అమ్మవారికి. అయితే మీరు అంటే అమ్మవారు మీ తాతగారి కళలో వచ్చి చెప్పింది అని చెప్పారు కదా, అంటే మీ కులదైవంగా మీరు మా ఎల్లమ్మ తల్లి అని మేము నిలుచుకున్నాం. ఇక నిలుచుకుంటే మమ్మల్ని కూడా చాలా అయితేనే ఉన్నాయి. ఆమె అలంకరణ ఎవరు రానియలేదు. కొంతమంది చాలా మంది ఎండోమెంటల్ కూడా చేశారు కానీ అమ్మవారు రానియలేదు. మా అమ్మవారు మాకు అట్లా ఉంది.
మేము పసుపు అలంకరణ మంచిగా చేసుకుంటాం. ఇక్కడ చెట్టు కూడా ప్రత్యేకత, రాగి చెట్టు, యాప చెట్టు వెనక ఉంటది. ఇక్కడ 4-5 చెట్లు కూడా అమ్మవారికి ప్రత్యేకత చిన్నప్పటి నుంచి. ఈ స్థలం మీదేనా? మాదే అమ్మాయి, స్థలం మాదే. ఇప్పుడు అంటే మన కులదైవంగా మనం ప్రతిష్ఠించుకున్న అమ్మవారిని జనరల్ గా పక్కన వాళ్ళు ఎవరిని వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే కులదైవం అంటే అమ్మవారు అందరికి ఎల్లమ్మ తల్లి అంటే అందరికి ప్రత్యేకత కాబట్టి దాన్ని చేసుకుంటున్నాం మేము అందరం. అంటే పెట్టినాం, అందరి భక్తులకు కూడా మంచిగా అమ్మవారికి ఇస్తున్నాం. చాలా సంతోషం అండి. నిజంగా భువనగిరి ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి అనగానే చాలా ప్రత్యేకత విన్నాం కానీ అసలు ఏంటి అనేది తెలీదు. ఇప్పుడు మీరు మా అందరికి టైం ఇచ్చి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం.